సో ఈ మెటీరియల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్కి యూజ్ చేసే ఇన్పుట్ మెటీరియల్ ఫిలమెంట్. సో దీంట్లో మనకు ఈ ఫిలమెంట్స్లో డిఫరెంట్ టైప్స్ అనేటివి ఉన్నాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం ప్రింటింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ పిఎల్ అనేది ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎటర్నల్ 3D వరల్డ్. సో ఈరోజు మనము ఈ ఎఫ్డిఎం ప్రాసెస్లో మెయిన్గా మనం ఇన్పుట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఎఫ్డిఎం ప్రాసెస్ని యాక్చువల్గా అదర్ వేలో మనం చెప్పాలి అంటే ఎఫ్ఎఫ్ఎఫ్ అని కూడా అంటారు, అంటే ఫ్యూజ్డ్ ఫిలమెంట్ ప్రాసెస్ అనమాట, ఆర్ ఫ్యూజ్డ్ ఫిలమెంట్ ఫ్యాబ్రికేషన్ అని అంటారు. సో దీన్ని జనరల్ టర్మ్స్లో ఇంకా ఎలాబొరేట్గా ఆర్ సింపుల్గా చెప్పాలంటే మెటీరియల్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్. సో ఈ మెటీరియల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్కి యూజ్ చేసే ఇన్పుట్ మెటీరియల్ ఫిలమెంట్, అంటే వైర్ టైప్లో మనకి ఉంటుందన్నమాట. సో ఈ వైర్ టైప్లో ఉండే ఈ ఫిలమెంట్ అనేది జనరల్గా 1.75 mm డయామీటర్తో ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఫిలమెంట్ మెటీరియల్ అనేది జనరల్గా థర్మోప్లాస్టిక్స్ అనేటివి ఉంటాయి. థర్మోప్లాస్టిక్ అనేది ఎలాంటి మెటీరియల్ అంటే అది మనం హీట్ చేసినప్పుడు సాఫ్ట్గా అవుతుంది, అలాగే మనం దాన్ని సొలిడిఫై చేసినప్పుడు అంటే దాన్ని కూల్ చేసినప్పుడు జనరల్గా అది స్లోగా సొలిడిఫై అయిపోయి గట్టిగా అవుతుంది అనమాట. సో ఈ మెటీరియల్ ఎక్కువగా మనము ఈ ఎఫ్డిఎం ప్రింటర్స్లో జనరల్గా ఇన్పుట్ అంటే ఫిలమెంట్స్గా యూజ్ చేస్తాం. సో దీంట్లో మనకు ఈ ఫిలమెంట్స్లో డిఫరెంట్ టైప్స్ అనేటివి ఉన్నాయి. మనం మెయిన్గా 4 టైప్స్ అయితే చూద్దాం. సో ఈ 4 టైప్స్లో ఒకటి పిఎల్ఏ అనే దాంట్లో సో మనకు మళ్ళీ కూడా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. సో జనరల్గా పిఎల్ఏ అనేది పాలీలాక్టిక్ యాసిడ్ అనమాట. సో ఈ పిఎల్ఏ అనేది కార్న్ స్టార్చ్ ఆర్ షుగర్ కేన్ దీంతో అంటే ఆ మెటీరియల్తో మనకు మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తారు. సో ఇది కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్. కాకపోతే దీన్ని రీసైకిల్ చేయడానికి ఒక పర్టికులర్ ఇండస్ట్రియల్ ప్రాసెస్లో చేసినప్పుడే అది బయోడిగ్రేడబుల్గా ఉంటుంది. అదర్వైజ్ ఇది నార్మల్ ప్లాస్టిక్ లాగే బిహేవ్ చేస్తుంది. సో ఈ పిఎల్ఏ అనేది జనరల్గా లో టెంపరేచర్స్లో వర్క్ చేస్తుంది. అండ్ ఇది వెరీ యూజర్ ఫ్రెండ్లీ, అంటే ప్రింటర్ ఫ్రెండ్లీ ఫర్ బిగినర్స్ అనమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం ప్రింటింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ పిఎల్ఏ అనేది ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్. ఎందుకంటే దీన్ని యొక్క టెంపరేచర్, వర్కింగ్ టెంపరేచర్ అనేది లోగా ఉంటుంది, కాకపోతే దీని యొక్క స్ట్రెంగ్త్ అనేది తక్కువ ఉంటుంది. సో టెంపరేచర్ లో ఉంటుంది అండ్ టెంపరేచర్ లోగా ఉండడం వల్ల వార్పింగ్ అనేది జరగదు. సో అంటే ఫస్ట్ లేయర్ ప్రింట్ అయ్యేటప్పుడు మనకి ఆ ప్రింట్ బెడ్ మీద లేయర్ అనేది కరెక్ట్గా స్టిక్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఈ టైప్ ఆఫ్ ఫిలమెంట్ మనం యూజ్ చేసేటప్పుడు జనరల్గా కొన్ని ఫ్యూమ్స్ అనేటివి వస్తాయి, అంటే జనరల్గా ఒక స్మోక్ లాగా మనకు స్మెల్ వస్తుంది, కానీ ఇది కంప్లీట్లీ యాక్చువల్గా ఓడర్లెస్ అనమాట. సో ఈ పిఎల్ఏ టైప్ ఆఫ్ ఫిలమెంట్ యాక్చువల్గా ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ప్రోటోటైప్స్ కానీ ఈవెన్ టాయ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అవి ఏదైతే లైటర్ వెయిట్ ఉంటాయో వాటికి ఎక్కువగా పిఎల్ఏ టైప్ ఆఫ్ ఫిలమెంట్స్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫిలమెంట్ ఏబిఎస్ అనమాట. సో ఏబిఎస్ అంటే అక్రైలోనైట్రైల్ బ్యూటాడైన్ స్టైరిన్. సో ఈ ఏబిఎస్ ఫిలమెంట్ అనేది ఈ పిఎల్ఏ ఫిలమెంట్ కన్నా చాలా డిఫరెంట్. సో ఏబిఎస్ ఫిలమెంట్ అనేది హై టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఏబిఎస్ ఫిలమెంట్స్ ఎప్పుడైనా మనం యూజ్ చేయాలనుకుంటే సో వాటిని సమ్ స్పెషల్ పర్పస్, అంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ మనం స్ట్రాంగ్గా ఉండాలో డ్యూరబుల్గా ఉండాలో అనుకుంటామో అప్పుడు మనం ఏబిఎస్ ఫిలమెంట్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీని స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది కూడా మనకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ ఏబిఎస్ అనేది కొన్నిసార్లు ఫ్యూమ్స్ని జనరేట్ చేస్తుంది, అంటే స్మోక్ అనేది రావచ్చు. అది ఎప్పుడైతే 3D ప్రింటర్లో ప్రింట్ అయ్యే ప్రాసెస్లో ఆ స్మోక్ అనేది వచ్చినప్పుడు జనరల్గా మనము కొన్నిసార్లు దానివల్ల హెల్త్ కూడా కొన్ని ఇష్యూస్ రావచ్చు. కానీ జనరల్గా కొన్నిసార్లు ఎన్క్లోజర్స్లో కూడా యూజ్ చేసి ఈ టైప్ ఆఫ్ ఫిలమెంట్స్ అనేటివి యూజ్ చేస్తారు. సో ఓవరాల్గా మనకు స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది. అండ్ దీన్ని యూజ్ చేసినప్పుడు అంటే ఎస్పెషల్లీ ఏబిఎస్ టైప్ ఆఫ్ ఫిలమెంట్స్ యూజ్ చేసినప్పుడు సో దాని యొక్క టెంపరేచర్ హై టెంపరేచర్ విస్టాండ్ చేస్తుంది, అలాగే ప్రింట్ అయ్యేటప్పుడు కూడా హై టెంపరేచర్ యూజ్ చేసుకుంటుంది. వెరాజ్ పిఎల్ఏ అనేది కొద్దిగా అంటే 180 degrees నుంచే మనం హీటింగ్ అనేది జరుగుతుంది. కానీ ఏబిఎస్ ఫిలమెంట్స్ 220 degrees సెంటిగ్రేడ్ నుంచి టెంపరేచర్స్ అనేటివి హీటింగ్ టెంపరేచర్ ఉంటుంది.
సో దీనివల్ల ఏంటంటే ఈ ఏబిఎస్ మనం అనుకున్నట్టుగా ఫ్యూమ్స్ అనేది జనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎన్క్లోజ్డ్ వీటిల్లో ఎన్క్లోజ్డ్ టైప్ ఆఫ్ ప్రింటర్స్లో యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఫిలమెంట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి పీఈటీజీ అనే టైప్ ఆఫ్ ఫిలమెంట్లో ఏంటంటే సో దాంట్లో మనకు వాటర్ బాటిల్స్ మనం యూస్ చేసే వాటర్ బాటిల్స్ జనరల్గా పెట్ అనే వాటర్ బాటిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ పీఈటీ అనే టైప్ ఆఫ్ మెటీరియల్కి గ్లైకాల్ అనేది యాడ్ చేసి దానికి బ్రిటిల్నెస్ అండ్ క్లారిటీ అనేది ఇంప్రూవ్ చేస్తారు. అంటే బ్రిటిల్నెస్ యాక్చువల్గా తగ్గిస్తారు అండ్ దాని యొక్క క్లారిటీ అనేది ఇంప్రూవ్ చేస్తారు. సో అప్పుడు ఈ పీఈటీజీ అనేది ఏమవుతుందంటే కెమికల్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అంటే అది మిగతా కెమికల్స్తో రియాక్ట్ అవ్వదు అనమాట. సో పీఈటీజీ కూడా నార్మల్గా హై స్ట్రెంగ్త్ ఉండాల్సిన పార్ట్స్కి ఆబ్జెక్ట్స్కి మనము పీఈటీజీ అనే ఫిలమెంట్స్ని యూజ్ చేయొచ్చు. సో అలాగే మనకు టీపీయూ ఫిలమెంట్స్ కూడా ఉన్నాయి. టీపీయూ ఫిలమెంట్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనకి ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ కావాలో ఆర్ మనకు అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్తో పాటు డ్యూరబిలిటీతో పాటు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ కావాల్సినప్పుడు టీపీయూ అనేది యూజ్ చేయొచ్చు. టీపీయూ అనే ఫిలమెంట్ కూడా యూజ్ చేసినప్పుడు మనము టెంపరేచర్ అనేది ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే దానికి ఇవ్వాల్సిన టెంపరేచర్ అనేది ఎక్కువ ఇచ్చినప్పుడే అది ప్రాపర్గా ప్రింట్ చేస్తుంది. సో టీపీయూ ఒక మెయిన్ యూజెస్ వచ్చి మామూలుగా మనకు ఫోన్ కేసెస్ ఉంటాయి కదా, ఫోన్ కేసెస్ కానీ రబ్బర్ లైక్ స్ట్రక్చర్స్ కానీ సో దీంట్లో ఎక్కువ ఎలాస్టమర్స్ ఉంటారు. ఎలాస్టమర్స్ అంటే ఇవి ఎక్కువ సాగే గుణం ఉంటుందన్నమాట. సో టీపీయూ అనేటివి జనరల్గా సో ఫోన్ కేసెస్కి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇవి కాకుండా మనకి నైలాన్, కార్బన్ ఫైబర్, ఈవెన్ వుడ్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలమెంట్స్ అనేటివి కూడా అవైలబుల్లో ఉన్నాయి. జనరల్గా మనకి బ్యాంబూ ల్యాబ్ A1 ప్రింటర్లో అయితే నార్మల్గా 4 టైప్స్ ఆఫ్ ఫిలమెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది మల్టీ మెటీరియల్ సపోర్ట్ ఉంటుంది, మల్టీ కలర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మల్టీ మెటీరియల్ సపోర్ట్లో జనరల్గా PLA, ABS, PETG అండ్ TPU ఈ 4 టైప్స్ ఆఫ్ ఫిలమెంట్స్ అయితే మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలమెంట్స్లో పీఈటీజీ అనే ఫిలమెంట్ ఎక్కువగా హైగ్రోస్కోపిక్ మెటీరియల్గా ఉంటుంది. అంటే ఇది ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మిగతా ఫిలమెంట్స్ కన్నా ఈ పీఈటీజీ అనే ఫిలమెంట్ అనేది ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. జనరల్గా అన్ని ఫిలమెంట్స్ కూడా మాయిశ్చర్ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకున్నా దాన్ని మనం ఒక టైట్ సీల్ ప్యాక్లో కన్నా స్టోర్ చేసుకుంటే ఆ మాయిశ్చర్ కంటెంట్ని మనం తగ్గించవచ్చు. ఎస్పెషలీ పీఈటీజీని అయితే మనం డ్రైయర్స్ మనకు ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ ఈ ఫిలమెంట్ డ్రైయర్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనము డ్రై చేసి తర్వాత మనం ప్రింట్గా ఇస్తే ఆ పీఈటీజీ ఫిలమెంట్ అనేది మంచి క్వాలిటీ అవుట్పుట్ని ఇస్తుంది. సో అలాగే మనము లాస్ట్ వీడియోలో డిఫరెంట్ డిఫెక్ట్స్ కూడా చూసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వార్పింగ్ అనేది జరుగుతుంది. సో ఈ వార్పింగ్ అనేది కూడా ఈ పీఈటీజీ అండ్ ఏబిఎస్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్లో కొద్దిగా ఉంటుంది, కానీ పిఎల్ఏలో అది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫస్ట్ లేయర్ అనేది అడేషన్ అవ్వడానికి పిఎల్ఏ మెటీరియల్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో అలాగే ట్యాంగ్లింగ్ అనేది అంటే మనకు ఈ ఫిలమెంట్స్ అనేటివి వైర్స్ ఒకదాని మీద ఒకటి ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకు ట్యాంగ్లింగ్ అనేది జరగచ్చు. అలాగే మనకు మెటీరియల్ అనేది ఎప్పుడు కూడా ఫిలమెంట్ మెటీరియల్ అనేది ఎప్పుడు కూడా ఒక సేఫ్ ప్లేస్లో క్లోజ్ ఏరియాలో స్టోర్ చేసుకోవడం మంచిది. సో మనం లాస్ట్ వీడియోలో వీటి గురించి కూడా డిస్కస్ చేశాము. సో మీకు ఈ పర్టికులర్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ ఫిలమెంట్ టైప్స్ గురించి ఒక PDF కూడా మీకు అవైలబుల్గా లింక్ ఒకటి పెడతాను, అది కూడా మీరు చూడండి. అలాగే దీంట్లో ఫిలమెంట్స్ గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా సో కామెంట్స్లో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Like, share, comment, and don't forget to subscribe to our channel.